దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఆమె భర్తగా చెప్పుకునే మదన్ మోహన్ మధ్య తగాదా ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. శాంతిపై సంచలన ఆరోపణలు చేస్తూ ఎంపీతో సంబంధం అంటగడుతూ మదన్ మోహన్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. వ్యక్తిత్వ హననం చేస్తూ ఆధారం లేని విషయాన్ని ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని శాంతి ప్రశ్నిస్తే ఎంపీ సైతం తన పరువు తీసిన వారిపై చర్యలకు సిద్ధమయ్యారు. అసలు శాంతి జీవితంలో ఏం జరిగింది? మదన్ ఆరోపణల్లో వాస్తవం ఎంత? ఇది ఎవరి కుట్ర కోణం? వేధిస్తా ఉన్నారు. అరే మీకు వరుస లేదు, ఏజ్ లేదు, ఎవరితో పడితే వాడితో మాట్లాడుతున్నా కూడా ఒక్కరు ఖండించలేదండి. మీరు ఒక వ్యక్తి చేసినటువంటి ఆరోపణలను దృష్టిలో పెంచుకుని ఒక మహిళ క్యారెక్టర్ మీద దెబ్బతీస్తారా? కలిస్తేనే సంబంధం అంటగట్టేస్తారా? తారతమ్యాలు అనేటటువంటివి లేవా? వయసు అన్నటువంటిది తెలీదా? ఆధారం లేని సంబంధం, మహిళ అని కూడా చూడకుండా అసభ్యకరంగా వ్యక్తిత్వ హననం. నా ప్రైవసీ రైట్స్ అన్ని మీరు తీసుకుపోయి ఈరోజు పరిచేసుకున్నారు ఇష్టం వచ్చినట్లుగా. నేను చావాలా? నేను నా చావుకి కారణం ఎవరైతే ఎలిగేషన్స్ వేశారో వాళ్ళే అవుతారు. నా బిడ్డలకి వాళ్ళే రెస్పాన్సిబుల్ అవుతారు. సభ్య సమాజం తల దించుకునేలా ఆరోపణలు, ఒకరి వ్యక్తిగత జీవితంలోకి చొరబడుతూ నీచపు ప్రవర్తనలు. ఎవరికి మీరు ద్రోహం చేసింది? ఒక ఆదివాసీ మహిళకి, ఒక ఆదివాసీ అధికారినికి. దళిత కులంలో మహిళగా పుట్టి తన కాళ్ల మీద తాను నిలబడేలా ఎదిగి సమాజంలో తలెత్తుకు తిరిగే స్థాయికి చేరుకున్న ఒక మహిళపై ఇలాంటి నిరాధార ఆరోపణలు, సంబంధాలు అంటగట్టడం సబబేనా అనేలా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి చుట్టూ 2 రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆమె వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ, ఆమె సంతానంపై ఆరోపణలు చేస్తూ రాజకీయ నాయకుడితో సంబంధం అంటగట్టడం, వ్యక్తిత్వ హననం చేయడం సమంజసమేనా? ఈ ఆరోపణలు, వ్యక్తిత్వ హననానికి ప్రధాన కారణం శాంతి భర్తగా చెప్పుకునే మదన్ అనే వ్యక్తి ఫిర్యాదు. ఎవరయ్యా ఈ మదన్ అంటే? అతను శాంతి మాజీ భర్త. ఇది మదన్ మోహన్ మానిపాటి సంతకమే, మీరు కావాలంటే చూసుకోండి. 2016లో మ్యూచువల్ నాకు విడాకుల ఒప్పంద పత్రం రాసిచ్చిన పత్రం ఇది. ఇందులో క్లియర్గా ఎంతమంది బిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డలకి ఏంది, ఆ తర్వాత ఆయన ఎప్పటి వరకు నాకు ఎంత డబ్బు ఇస్తానన్నాడు అంత రాసుకున్నాడు. ఇది ఆయన నాకు రాసిచ్చిన పత్రం. ఇలాంటి పత్రమే ఆయన దగ్గర ఉంటుంది, నేను రాసిచ్చింది. 2016లోనే మదన్, శాంతి విడిపోయారు. ఆ తర్వాత సుభాష్ని పెళ్లి చేసుకున్నారు. అయినప్పటికీ మదన్ వేధిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు శాంతి. మానసికంగా టార్చర్ పెడుతున్నాడంటూ కన్నీటి పర్యంతమయ్యారు. నన్ను పెట్టిన మెంటల్ టార్చర్ ఇంకెవ్వరు ఏ అమ్మాయి పడుండదు. నేను చెప్తా ఉన్నా, భార్యగా నేను కాపురం చేశాను కాబట్టి నేను చెప్తా ఉన్నా. మీరెవ్వరు కూడా తెలియదు కాబట్టి మీరు కనీసం వినండి నా వైపు నుంచి. 2016లో ఈ ఎంటైర్ పాన్ ఆఫ్ ద ఎపిసోడ్లో 2016లో నాకు ఖచ్చితంగా ఆయన విడాకులు పత్రం రాశాడు. నేను కూడా రాసిచ్చాను ఆయనకి. ఆ పత్రం మీరు అడగండి, ఇస్తారా ఆయన మీకు? విజయసాయిరెడ్డితో రిలేషన్ అంటగడుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు శాంతి. ఆయన వయసంతా, తన వయసంతా అని ప్రశ్నించారు. తనకు ఆ నేతతో ఎలాంటి సంబంధం లేదు అని శాంతి క్లారిటీ ఇచ్చారు. ప్రొఫెషనల్ గా తప్ప పర్సనల్ గా ఆయనతో తనకు పరిచయం లేదని, తండ్రి లాంటి వ్యక్తితో లింకులు అంటగట్టడానికి సిగ్గనిపించడం లేదా అని మదన్ ని ప్రశ్నించారు. ఆయన ఒక రెస్పెక్టెడ్ పర్సన్. విజయసాయిరెడ్డి సారు నేను ఫస్ట్ టైం విశాఖపట్నంలోనే చూసిన ఆయన్ని. ఆ విధంగా డిపార్ట్మెంటల్ ఇష్యూసే మాట్లాడినాను సార్తో. నేను ఎక్కడ కూడా నా పర్సనల్ ఇష్యూ ఒక్కటి కూడా చేయించుకోలేదు. ఎవరైనా ఉంటే కూడా అలాంటివి ఉన్నా మీరు నాకు అడగండి, నేను చెప్తాను. ఈ విధంగా పరిచయమైన వ్యక్తి, ఆయన వయసు ఏంది, నా వయసు ఇప్పుడు 35 ఏళ్ళు, ఆయన వయసు 68 ఏళ్ళు. ఎట్లా ఇది? ఎట్లా మాట్లాడతారు మీరు? అంటే ఏ ఆఫీసరు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడద్దా? ఏ మినిస్టర్తో మాట్లాడద్దా? ఏ ఆఫీసర్లు మాట్లాడద్దా? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇంత మాత్రాన్ని మీకు నాకు ఏమైనా రిలేషన్ ఉన్నట్ట? ఒక ఆడపిల్ల మాట్లాడకూడదా? విధి నిర్వహణలో భాగంగా ఒక రాజకీయ నాయకుడిని కలిస్తే సంబంధం అంటగట్టేస్తారా? ప్రభుత్వ ఉద్యోగిని ప్రజాప్రతినిధితో కలవకూడదా? దళిత మహిళ ఉద్యోగం చేయకూడదా అని ఆమె నిలదీస్తోంది. మంచి బట్టలు వేసుకోవడం కూడా తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని హరాస్మెంట్స్ జరుగుతుంటాయో మాకు. పొద్దున్న లేయాలా, వంట చేసుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలా, పరిగెత్తాలా, ఉద్యోగం చేయాలా. నా ర్యాంకు, నాది గస్టెడ్ ఆఫీసర్ ర్యాంకు. ఎన్ని బర్డెన్స్ ఉంటాయి. మీరు నా ప్రొఫెషనల్ లైఫ్ గురించి కూడా నేను తప్పకుండా మాట్లాడతాను. నేను ఎందుకు సస్పెండ్ అయినా కూడా మీకు తెలియాలి. ఇది రైట్ టైం నేను మాట్లాడడానికి. వద్దు, ఒక స్ట్రైప్ అమ్మాయి ఉద్యోగం చేయకూడదు అంటే నేను చెయ్యను అంతే. మేము మంచి బట్టలు వేసుకోవద్దు, మంచిగా మాట్లాడకూడదు. మదన్ నుంచి విడాకులు తీసుకున్నాక సుభాష్తో పెళ్లైంది. అతనితో బాబును కనడమే చేసిన నేరమా?
భర్తతో ప్రెగ్నెన్సీ వస్తే బిడ్డను చంపుకోవాలా అని ప్రశ్నిస్తోన్న శాంతికి సమాధానం ఎవరు చెప్పగలరు? ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బిడ్డను ఏమైనా చంపుకోగలనా నేను? బిడ్డను చంపుకోగలనా నేను? సరే అనేసి బిడ్డను కూడా నేను ట్రావెల్ చేసిన. మా అత్త సపోర్ట్ చేసింది, వదిన చేసిండు, ఆయన చేసిండు, అందరు చేసిండు. 9 నెలలు బిడ్డను నేనే కన్నా, నేనే మోసిన, నేనే కన్నా. బిడ్డల్ని కూడా మీరు ఆయన మెసేజెస్ అన్నీ చూపిస్తాను మీకు. నేను ఇంకొకరి భార్య అని తెలిసి, నేను ఇంకొక బిడ్డకి తల్లినని తెలిసి కూడా నన్ను ఎంత హర్రాస్ చేశాడో, సెక్సువల్ హర్రాస్ ఎంత చేశాడో అన్ని చాటింగ్ చూపిస్తాను. నేను మీకు అబద్ధం చెప్పాను, ఎవ్రీథింగ్ చూపిస్తాను. కట్టుకున్న భర్తతో బిడ్డని కంటే అక్రమ సంతానం అని ఎలా అంటారంటూ శాంతి ప్రశ్నిస్తున్నారు. అక్రమ సంతానం అని రాశారు. దెన్ హౌ కెన్ యూ పీపుల్ ఆర్ డిసైడ్ దట్ ఈస్ అక్రమ సంతానం? The honorable high courts clearly mentioned it. In any relationship like adultery or any living relationship, ఒక బేబీ కానీ ఉంటే ఆ బేబీ లెజిటిమేట్ చైల్డ్ అవుతుంది. జడ్జిమెంట్స్ ఉన్నాయి సార్. మీరు అక్రమ బేబీ అని ఎలా అంటారు? ఎవరెవరితోనో అక్రమ సంబంధాలు అంటగడుతూ ఫిర్యాదు చేసిన మదన్ని ఏం చేయాలి? అతనికి వంత పాడుతూ తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళపై ఏం చర్యలు తీసుకోవాలి? ఒక ఆడదాన్ని ఇంతగానో వేధిస్తా ఉన్నారు. అరే మీకు వరుస లేదు, ఏజ్ లేదు, ఎవరితో పడితే వాడితో వాడు మాట్లాడుతున్నా కూడా ఒక్కరు ఖండించలేదండి మీరు? నేను అడుగుతాను, ఇంతమంది అబ్బాయిల్ని ఇదే మీ ఇంట్లో ఆడబిడ్డకు ఎవరికో జరిగితే ఊరుకుంటారా? ఎంపీ విజయసాయిరెడ్డి సైతం ఈ అంశాన్ని తీవ్రంగా ఖండించారు. ఒకే ఒక్కరు చేసిన ఆరోపణ పట్టుకుని ఒక మహిళా ఉద్యోగిని క్యారెక్టర్ పై దాడి చేయటం ఎంతవరకు కరెక్ట్ అని విజయసాయిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఒక వ్యక్తి చేసినటువంటి ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని ఒక మహిళ క్యారెక్టర్ మీద దెబ్బతీస్తారా? ఒక మహిళ క్యారెక్టర్ మీద దాడి చేస్తారా? విధి నిర్వహణలో భాగంగా ఒక మహిళా ఉద్యోగి ఒక ఎంపీని కలిస్తే సంబంధం అంటగడతారా అని నిలదీస్తున్నారు. నేను ఇక్కడ ఉన్నప్పుడు ప్రజా దర్బార్ నిర్వహించేవాడిని. చాలా మంది ప్రజలు చాలా విషయాలు అడిగేవాళ్ళు. చాలా మంది కలుస్తారు. విధి నిర్వహణలో భాగంగా వీళ్ళందరూ కూడా కలవడం జరుగుతుంది. కలిస్తే తప్ప, కలిస్తేనే సంబంధం అంటగట్టేస్తారా? తారతమ్యాలు అనేటటువంటివి లేవా? వయసు అన్నటువంటిది తెలీదా? తన ప్రతిష్ట దెబ్బతీయడానికి ప్రయత్నించిన వాళ్ళు ఎంతటి వాళ్లైనా వదిలే ప్రసక్తే లేదు అంటున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. చట్టపరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైతే నా పేరు ప్రతిష్టలు దెబ్బతీసేదానికి ప్రయత్నించారో వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా, ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా, అది మా పార్టీలో వాళ్ళైనా కావచ్చు, అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా కావచ్చు, వదిలే ప్రసక్తే లేదు అని నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నా. అక్రమ సంబంధంతో పాటు పలు అవినీతి ఆరోపణల ప్రచారం నేపథ్యంలో శాంతిని విధుల నుంచి అధికారులు తొలగించారు. దీంతో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దళిత మహిళను కాబట్టే తనని వేధిస్తున్నారు అన్నారు. గెజిటెడ్ హోదాలో ఉన్న తనపైనే ఇలా వ్యక్తిత్వ హననంతో దాడి చేస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు శాంతి భర్తగా చెప్పుకునే మదన్ మోహన్ మాత్రం తాను చేసిన ఆరోపణలను సమర్థించుకుంటున్నాడు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా మీడియా ముందుకొచ్చిన మదన్ తాను చేసిన అన్ని ఆరోపణలకి ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు. తాను శాంతికి విడాకులు ఇవ్వలేదని, ఆమెను తాను వేధించలేదని, తననే శాంతి వేధిస్తోందని ఆరోపించారు.